హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి టాపిక్ జూబిలెంట్ బయోసైన్స్, నెక్స్ట్ జీ ల్యాబొరేటరీస్. ఈ రెండు కంపెనీల గురించి ఇంటర్వ్యూలో మనం ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. అలా చూసినట్టయితే మనం ఫస్ట్ జూబిలెంట్ బయోసైన్స్లో డిసెంబర్ 29న 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటాయి. వాళ్ళకి డిజిగ్నేషన్ ట్రైనీ రీసెర్చ్ అసోసియేటెడ్, తర్వాత రీసెర్చ్ అసోసియేట్, తర్వాత సీనియర్ రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ సైంటిస్ట్. వీళ్ళకి మాత్రం ఇంటర్వ్యూలు జరిగితే వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, PhD ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీళ్ళకి 0 to 99 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇది ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి డిసెంబర్ 29న ఉంటాయి ఇంటర్వ్యూలు. టైం వచ్చి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటాయి. ఇంటర్వ్యూ లొకేషన్ చేసేది చండీగఢ్లో చేస్తారు. ఈ అడ్రస్లో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ కూడా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ లింకు. మన ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మనం అప్లై చేసినట్టయితే మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. జాబ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమి ఉండాలంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, PhD ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 9 years ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చి నోయిడాలో ఉంటుంది. దీనికి మనకు పొజిషన్ అయితే ఇచ్చారంటే సింథసిస్, డిస్కవరీ కెమిస్ట్రీ. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ట్రైనీ రీసెర్చ్ అసోసియేటెడ్ ఇస్తారు, రీసెర్చ్ అసోసియేటెడ్, సీనియర్ రీసెర్చ్ అసోసియేటెడ్. తర్వాత ఇటువంటి మనకి డిజిగ్నేషన్లు అనేవి, పొజిషన్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈ పొజిషన్ వాళ్ళు ఇలాగా జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి జీ ల్యాబొరేటరీస్లో డిజిగ్నేషన్లో మేనేజరు, తర్వాత అసిస్టెంట్ మేనేజరు, ఇలా హెడ్, తర్వాత అకౌంటెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వీళ్ళకి ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి అన్నమాట. వీళ్ళకి పొజిషన్లు అనేది మ్యానుఫ్యాక్చరింగ్, QC, QA, ఇక్కడ ఈ వీళ్ళకి ఇచ్చారన్నమాట. దీని ద్వారాగా మనం కెమిస్ట్రీ వీళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలంటే BPharm, BSc, తర్వాత వచ్చి BCom, ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ ఉన్నట్టు మీరు చూసుకోండి. BSc, MSc వాళ్ళు ఎనీ డిగ్రీ కూడా ఉండొచ్చు. ప్రతి ఒక్కటి వాళ్ళ డిజిగ్నేషను, వాళ్ళ పొజిషను, డిపార్ట్మెంటు, వాళ్ళ క్వాలిఫికేషను, మళ్ళీ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. దీన్ని చూసుకొని తర్వాత వాళ్ళ శాలరీ కూడా ఎంత ఇస్తారు, వాళ్ళకి లొకేషన్ ఎక్కడెక్కడ, కర్నూలులో ఉంది, తర్వాత కర్నూలు, కర్నల్, తర్వాత ఇదేంటి కర్నల్, ఇక్కడ ఈ కంపెనీలు ఇక్కడ లొకేషన్లు ఉన్నాయి, ఇక్కడ ఇస్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా అప్లై చేసుకోవాల్సింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ HR@glaboratories.com అనేది ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఈ మెయిల్ అడ్రస్కి మనకు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చు. వాట్సాప్లో మనం కాంటాక్ట్ అవ్వాలంటే 9896911987 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. హర్యానాలో ఉంటుంది ఈ కంపెనీ. లొకేషన్ వచ్చి డిజిగ్నేషన్ వచ్చేసి డిపార్ట్మెంట్లో డిస్క్రిప్షన్లో డిపార్ట్మెంట్ మనం ఏమిస్తారంటే డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, QA, QC, తర్వాత అకౌంట్స్, మైక్రో, PPIC, HR ఈ డిపార్ట్మెంట్లు ఇస్తారు వాళ్ళకి. డిజిగ్నేషను మేనేజర్, హెడ్, అకౌంట్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, ఈ డిజిగ్నేషన్లు ఇస్తారన్నమాట. ఈ జాబ్లు వీటికి కావాలంటే క్వాలిటీ కంట్రోల్కి కావాల్సింది ఏంటంటే BSc, MSc, BPharm వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. క్వాలిటీ కంట్రోల్కి క్వాలిఫికేషన్ ఇది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా 3 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ చూసుకొని మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ పాంప్లెట్ చూసుకొని ఇలాగ మనకు జూబిలెంట్ బయోసైన్స్, తర్వాత జీ ల్యాబొరేటరీస్, ఈ రెండు కంపెనీల గురించి మనం ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటివి కూడా ప్రతిరోజు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్గా మీకు కొత్త నోటిఫికేషన్లు అనేవి
మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు చూసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.